వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో సొప్పరి తిరుపతి అనే వ్యక్తి తన భూమిలో ఉన్న 80 తాటి చెట్లు కళ్ళు తీసేవి అర్ధరాత్రి ఎవరూ లేని టైంలో కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి అనుమతి లేకుండా తీసివేసి గీత కార్మికుల పుట్ట మీద కొట్టారని సర్వై పాపన్న మూకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జెక్కె వీరస్వామి గౌడ్ తెలిపారు. ఈ రోజు విలాసాగర్ గ్రామంలో తాటి చెట్లు తీసివేసిన తాటివనం సందర్శించి చెల్లించిపోయారు. తాటి చెట్లని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న గీత కార్మికులు బోరున విలపించారు. చెట్లు తీసివేసిన సొప్పటి తిరుపతిపై ఆబ్కారీ శాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గీత కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆబ్కారీ శాఖ జమ్మికుంట సిఐ మాధవి లతగాతో జెక్కె వీరస్వామి గౌడ్ మాట్లాడారు. సిఐ స్పందిస్తూ తప్పకుండా తిరుపతిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని గౌడ సంఘం నాయకులకు గీత కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, గీత కార్మికులను పట్టించుకుని నాదుడే లేడని, ఎలక్షన్ ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు ఓట్లు వేసిన తర్వాత మర్చిపోయారని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకుని గీత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు సిరిశెట్టి ఓదెలగౌడ్, ఉపాధ్యక్షులు ముంజాల చంద్రయ్య గౌడ్, నాయకులు అరేలి రవి గౌడ్, అరేలి అశోక్ గౌడ్, ముంజాల సదయ్య గౌడ్, ముంజాల శ్రీనివాస్ గౌడ్, గోపగోని రాజయ్య గౌడ్, ముంజాల రవి గౌడ్, గీత కార్మికులు పాల్గొన్నారు. రాత్రి అన్ని కట్ చేసిరే ముక్కలు కట్ చేసిరే అంటే ఆ చెట్లన్నీ. ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామం తాటి వనాన్ని సందర్శించడం జరిగింది. నిజంగా ఇక్కడి సంఘటన చూసినట్టయితే హృదయ వికార సంఘటన, మనసు చెల్లించిపోతూ ఉంది. మరి ఇంత జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో అర్థం కావడం లేదు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గీతా కార్మికులకు వాళ్ళ బతుకులు బజార్ల పడే ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే చర్య తీసుకోవాల్సిన ఒక బాధ్యత ఉంది. మరి ప్రభుత్వం కంటితుడిపి చర్యలు తీసుకొని కూడా నామమాత్రపు కేసులు పెడుతూ మరి గీతా కార్మికులను పొట్ట మీద కొడతా ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ సంఘటన చూసినట్టయితే దాదాపు ఈ గ్రామం లోపల 65 గీతా కార్మిక కుటుంబాలు ఉంటాయి. మరి 65 గీతా కార్మికుల కుటుంబాలకు మరి ఇదే జీవనోపాధి. మరి దాదాపుగా 60 నుండి 70 సంవత్సరాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. అంటే 70 సంవత్సరాలు అంటే దాదాపుగా 3 తరాల నుండి తాటి చెట్లు ఎక్కుతూ బతికేటువంటి ఒక చెట్లను మరి అర్ధరాత్రి చొప్పరి తిరుపతి అనేటువంటి ఒక వ్యక్తి, ఈ భూమి యజమాని, మరి వేరొక అతని దగ్గర భూమి తీసుకొని మరి తాటి చెట్లు కొట్ట అని చెప్పి ఒక హామీ ఇచ్చి మరి అర్ధరాత్రి తన భూమి తన పేరు మీద పట్టా అయిన తర్వాత మరి అర్ధరాత్రి ఒక దాదాపుగా 15 నుండి 20 మందిని, కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే చెట్లను తీసివేయడం జరిగింది. మరి దీనికి కారణంగా ఈరోజు మా గీతా కార్మిక కుటుంబాలు వీధిన పడే ఒక పరిస్థితి ఉంది. మరి పట్టించుకున్నటువంటి ఒక పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. మరి లిక్కర్ మాఫియాలో పడ్డటువంటి ప్రభుత్వం ఇలా గీతా కార్మికులను పట్టించుకునే ఒక పరిస్థితి లేదు. మరి గీతా కార్మికులకు న్యాయం చేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే మరి నాడు పుడితే రాజాయి పుట్టాది లేదా గౌడై పుట్ట అనే ఒక సామెత ఉండేది. మరి ఈనాడు గీతా కార్మికుల పరిస్థితి దినదిన గండం, బతుకు జీవనం చాలా దీనావత స్థితిలో ఉంది. మరి ఆనాడు బరి ఇంక కళ్ళు ఉంటే మోకాలం అంటే అన్నం. మరి ఈనాడు గీతా కార్మికుల పరిస్థితి కూడా మరి కళ్ళు అమ్ముకుంటే కూడా 100 రూపాయలు 200 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే వీధిన బెల్ట్ షాపులు,
వాడవాడల బ్రాండ్ షాపులు, రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపులతో ప్రభుత్వం లిక్కర్ను పెంచి పోషిస్తూ గీతా కార్మికుల పొట్ట మీద కొడతా ఉంది. అయినా కూడా ఏ రోజు కూడా మేము అది కాకుండా అయ్యా ముఖ్యమంత్రి గారు మా మొర, మా బాధను, మా కష్టాలను ఆలోచించాల్సిన బాధ్యత నీ పైన ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇవాళ బ్రాండ్ షాపుల ద్వారా మా గీతా కార్మికుల కళ్ళు తాగేయడం ఒక పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఇవాళ లిక్కరు ఏర్లై పారుతూ ఉంటే కళ్ళను తాగేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. మరి ఇవాళ బ్రాండ్ షాపుల ద్వారా మరి 5% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి గీతా కార్మికులకు 5% కాదయ్యా, మరి ఒకనాడు రాష్ట్ర ప్రభుత్వం నడవాలనుకుంటే మరి గీతా కార్మికులకు ఇచ్చినటువంటి ఒక పన్నుతోనే రాష్ట్ర ప్రభుత్వం నడిచేటువంటి ఒక పరిస్థితి. కానీ నేడు గీతా కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు. మరి ఇవాళ బ్రాండ్ షాపులు, ఆబ్కార్ శాఖ అంటేనే గీతా గౌడ సోదరులు గీతా కార్మికులు. మరి అలాంటి ఆబ్కార్ శాఖ మమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మా ఆబ్కార్ సిఐ గారితో మాట్లాడితే కూడా తప్పకుండా మేము ఎవరైతే చెట్టు తీసినటువంటి ఒక యజమాని ఎవరైతే ఉన్నారో అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా గౌడ్ గారు మిమ్మల్ని ఎప్పుడు కూడా మా ఆబ్కార్ శాఖ ఉన్నదే మీకోసం, ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకు లేదు. తప్పకుండా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేడం గారు కేసు ఫైల్ చేస్తా అని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా ఆబ్కార్ సిఐ గారు మేడం గారికి ధన్యవాదాలు. మున్ముందు కూడా ఆబ్కార్ శాఖ అధికారులు ప్రతి గ్రామం లోపల జరిగేటువంటి ఒక పరిస్థితులను చూసినట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆబ్కారికి సంబంధించిన అధికారులు కూడా మా గీతా కార్మికులకు పక్షాన నిలబడి మాకు అన్ని విధాలు సహకరించినట్టయితే మేము మా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తాం. ఎందుకు అంటే మేమందరం కూడా ఈరోజు వీధిన పడిన ఒక పరిస్థితి ఉంది. మమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా మేము ఇవాళ కళ్ళు తాగే పరిస్థితి లేని క్రమం లోపల బ్రాండ్ షాపులు ఉన్న సందర్భం లోపల మాకు రిజర్వేషన్ గౌడ సోదరులకు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. మాకు రిజర్వేషన్ కాదు, 100% మా గౌడ గ్రామ సొసైటీలకే బ్రాండ్ షాపులు అప్పచెప్పి మరి ఇలా మళ్ళా కళ్ళు మాదిరిగా ఇలా లిక్కర్ షాపులను కూడా మాకు అప్పచెప్పినట్టయితే మేము గీతా కార్మికులు అందరం కూడా మేము ప్రభుత్వానికి ఆదాయం పెంచుతూ కూడా మా కుటుంబాలను పోషించుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి. మరి చాలామంది సోదరులు కూడా చెట్టు పింకెళ్ళి వాడి పిట్టల రాలిపోతూ ఉంటే కూడా మరి చస్తే 5 లక్షలు, బతుకుంటే 10,000 అని చందంగా ఉంది. మరి బతుకున్న గీతా కార్మికులు 10,000 అంటే వాని కనీసానికి వాడిని తీసుకుపోవడానికి కూడా అంబులెన్స్ తీసుకుపోవడానికి కూడా 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. వాడి ఇంటికి రావడానికే 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఏ రకంగా ప్రభుత్వం మరి గత ప్రభుత్వం 10,000 కేటాయించడం మాకు అర్థం కావడం లేదు టెంపరీ వాళ్ళకు. కాబట్టి టెంపరీ వాళ్ళకు కూడా 33 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. అదే పర్మనెంట్ డిజేబుల్ వాళ్ళకు 8 లక్షలు, అదే చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాల్సిన బాధ్యత గత ప్రభుత్వంపై ఉందని కూడా గత ఆబ్కార్ శాఖ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మేము తెలియజేయడం జరిగింది. అన్నగారు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ మరి ప్రభుత్వం మారింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన దృష్టి సారించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. మరి గీతా కార్మికులకు ఐడి కార్డులు కూడా ఆబ్కార్ శాఖ అధికారులు నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయ్యా మేము నిజంగా గీతా కార్మికులము తాడి చెట్లు ఎక్కిన తర్వాత టైమింగ్ టెస్ట్ పెట్టే మాకు గీతా కార్మికులకు ఐడి కార్డు ఇవ్వండి, కానీ మాకు నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మాకు తప్పకుండా ఆబ్కార్ శాఖ అధికారులు సహకరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా గీతా కార్మికులకు తప్పకుండా ఆబ్కార్ శాఖ అధికారులు మా గ్రామంలో తొక్కుల తిరుపతి బేతిగాళ్ళు విలాసాగరంలో గ్రామంలో ఇప్పుడు ఎన్నెళ్ళు అవుతుంది కొని విలాసాగరంలో కొని కనీసం 80 తాడి చెట్లు మొత్తం టోటల్గా అర్ధరాత్రి వచ్చి గీతా కార్మికుల తాడి చెట్లు మొత్తం టోటల్గా నిర్ణయం చేసి మొత్తం రాత్రే మొత్తం కథం చేసి పరిస్థితి చేసిండు. ఇంతవరకే రాత్రి కథం చేసిండు అని చెప్పి ఇక తెల్లారే మేము కంప్లీట్ చేసినాం అంతే. కేక్